టైటిల్ వింటేనే నాకు చాలా బాగుంటుంది అనిపిస్తుంది. తర్వాత వాళ్ళది ట్రేజర్ కూడా వచ్చింది కదా, చూశాను, చాలా బాగుంది. తర్వాత ప్రదీప్ మాచిరాజ్ కూడా ఈ మధ్య ఫస్ట్ సినిమా చూశాను నేను, చాలా అద్భుతంగా చేశాడు. ఇంకా 30 రోజులు ప్రేమించడం ఎలా అనేది ఇప్పుడు రెండో సినిమా ఇది. ఖచ్చితంగా ఇంకా బెటర్మెంట్ అయ్యి ఉంటాడు అతను కూడా మంచి పర్ఫార్మరే. వాస్తవంగా చెప్పాలంటే ఫస్ట్ సినిమాలో కూడా చాలా సీనియారిటీ ఉన్న హీరోలాగా యాక్ట్ చేశాడు. మనకి ఎంత సుపరిచితమైన స్టేజ్ల మీద స్టేజ్ ప్రోగ్రాంలో కానీ ఆర్టిస్ట్గా ఎలా ప్రూవ్ చేసుకుంటాడని అప్పట్లో ఆలోచించాం. కానీ తప్పనిసరిగా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. చిన్న సినిమాల్లో ఒక ఆణిముత్యంలో ఆడుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను. సో ఆయన ఒక యాంకర్ అయ్యుండి ఒక మూవీ తీయడం అనేది చిన్న విషయం కాదు. అవును, నిజంగా యాంకర్స్ జబర్దస్త్ ఆర్టిస్టులు సినిమాలో యాక్ట్ చేస్తే దాన్ని ఎంతవరకు చేసుకోగలరు అనేది అనుమానంగానే ఉంటుంది. కానీ ప్రదీప్ మాచిరాజు మాత్రం ఖచ్చితంగా హిట్ కొట్టే సినిమానే చేస్తాడు. ఎందుకంటే ఆయన చాలా తెలుగుగా ఆలోచిస్తాడని నేను అనుకుంటాను. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. హీరోయిన్ దీపికా పిల్లి యాక్టింగ్ ఎలా అనిపించింది టీజర్ లో? బాగానే ఉంది. ఏమండి ప్రదీప్ ఇన్ఫ్లుయెన్సర్ అయ్యుండి మూవీస్ అంటే మొన్నటి వరకు వైష్ణవి చైతన్య హీరోయిన్ అయ్యారు, బేబీ మూవీ తీసి హిట్ కొట్టారు. సో అదే విధంగా ఈవిడ కూడా ఒక ఇన్ఫ్లుయెన్సరే. సో ఇలా మూవీస్ తీసి వాళ్ళు హిట్ అందుకుంటారు అనుకుంటున్నారా? అంటే అందరూ ఖచ్చితంగానండి. ఇది చాలా సమిష్టి కృషి, ఒకరి వల్ల అయ్యేది కాదు కదా హిట్ అనేది. అందరూ కూడా ఈ సినిమా ఖచ్చితంగా ఈ సినిమా మీద పవన్ కళ్యాణ్ గారి అండ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ సినిమా పవన్ కళ్యాణ్ గారు ఒక ఫస్ట్ సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి కాబట్టి పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఈ సినిమా ఎలా చేశారనే ఆతృతతో ఉత్కంఠతో చూస్తారు. కాబట్టి ఇది మాత్రం ఆ సినిమా ఎలా ఉన్నా సూపర్ హిట్ అయిపోతుంది.